హాయ్ ఫ్రెండ్స్, లాంతర్ ఈ తమిళ సినిమాకి షాజీ శీలం దర్శకత్వం వహించారు. విదార్థ్ హీరోగా, శ్వేత హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ అరవింద్కి రాత్రిపూట పార పట్టుకొని తిరుగుతూ కనపడ వాళ్ళని తల మీద కొట్టి చంపేస్తున్న హంతకుడిని పట్టుకోమని ఆదేశాలు వస్తాయి. ఆ హంతకుడు ఎవరు, అతను ఎలా పట్టుకున్నాడు అన్నదే కథ. ముందుగా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో విదార్థ్ అంతగా సూట్ అయినట్లు అనిపించడు. అతని భార్యకు ఒక జబ్బు, అలాగే వీళ్ళని ఎవరో తెలియకుండా కన్ఫ్యూజ్ చేయడానికి, సినిమా చూసే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోవడానికి దర్శకుడు చేసిన పనులు కూడా అంత గొప్పగా అనిపించవు. శ్వేత పర్వాలేదు అనిపించేలా నటించింది. మంజు పాత్ర చుట్టూ ఈ కథ తిరగడం హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని దాన్నన్నా చక్కగా తీసాడా దర్శకుడు అంటే అది తీయలేకపోయాడు. సగం వరకు హంతకుడు ఎవరు అన్నది మనకి తెలియకుండా దర్శకుడు బాగానే మేనేజ్ చేశాడు. సగం తర్వాత మనకి హంతకుడు ఎవరో తెలిసిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కొంచెం కొత్తగా ఉన్నా మరీ లాజిక్లెస్గా ఉంది అనిపిస్తుంది. ఈ టైప్ డిజార్డర్తో బాధపడే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారా అన్న ఫీలింగ్ కూడా మనకి కలిగించేలా చేశాడు దర్శకుడు. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో స్టాండర్డ్స్లో ఉంటాయి, అంత గొప్పగా అనిపించదు. క్లైమాక్స్ కూడా కరెక్ట్ ముగింపులా అనిపించదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.